ఆకాశములు 40 సంవత్సరాలు మరి దుక్కి దున్నకుండా విత్తనం వేయకుండా అన్నం కురిపించాడు. ఇలాంటి శక్తి గల దేవుడు కూడా చేత కాదా విడిపించడం? తనకిష్టమాయను. ఎందుకు ఇష్టమైంది? దేవుని స్తోత్రం చెప్దాం. అదే మీకు ఈ మాటలు అర్థం కావాలంటే ఒక విషయం చెప్తాను. ఒక శిల్పకారుడు ఉన్నాడు అనుకోండి, బొమ్మలు చెక్కే శిల్పకారుడు. అడవిలో పోతాడు, ఎక్కడో ఒక పెద్ద బండ చూస్తాడు. ఆ బండ మీద మనుషులు ఎక్కారు, కుక్కలు ఎక్కాయి, నక్కలు ఎరిగినాయి, పందులు వచ్చబోసినాయి. ఎందుకు పనికిరాని ఒక బండ ఆడుంది. ఆ శిల్పకారుని చూసినప్పుడు ఈ బండను తీసుకెళ్ళి ఒక మంచి రూపం దీన్ని తయారు చేయాలి, ఒక దేవుడి బొమ్మ చేయాలి అని తన మనసులో ఉంది. దేవుడి బొమ్మ చేసి ఒక గుడి కట్టి గుడిలో పెట్టాలి. ఇప్పుడు దీనికి ఎవడు దండం పెట్టట్లేదు, ఈ బండకి ఎవడు కొబ్బరికాయ కొట్టట్లేదు, ఎవడు జాతర చేయట్లేదు. అయితే పనికిరాని దీన్ని ఒక ఉన్నతమైన స్థానంలో నిలబెట్టాలి. ప్రజలందరూ దండం పెట్టాలి, ప్రజలందరూ తిరణాలు చేయాలి, అందరూ ఒంగొంగి నమస్కారాలు చేయాలి, ఈ బొమ్మకు బంగారు కిరీటాలు పెట్టాలి, వెండి మీసాలు పెట్టాలి అని శిల్పకారుడి మనసులో ఒక ఆలోచన. అప్పుడు ఏం చేస్తాడు? ఆ బండను ఏ టాట మీద ఎత్తుకుపోయి ఒక చోట పెట్టుకుంటాడు. ఇక దానికి తన మనసులో ఉన్న రూపం ఏర్పరచడానికి ముందు సమ్మెడ తీసుకొని పెచ్చెలు పగలగొడతాడు చుట్టూ. ఆ తర్వాత ఉలి సిట్టి తీసుకొని కూర్చొని ఆ బండ మీద కూర్చొని ఇక మలుస్తూ ఉంటాడు. తలకాయ, కాళ్ళు, చేతులు, ముక్కు, నోరు, ఒక రూపం, ఏదో ఒక తన మనసులో అనుకున్న దేవుని రూపాన్ని తయారు చేశాడు. తయారు చేసిన తర్వాత ఒక గుడి కట్టాడు. గుడిలో పెట్టి పలానా దేవుడు అన్న. దేవుని స్తోత్రం. ఈరోజు మన హిందూ దేవాలయాలు అన్నింటిలో ప్రతి విగ్రహం ఒక శిల్పకారుడు చెక్కినవే. ఒక శిల్పకారుడు ఒక బండను తెచ్చి చెక్కినవే. ఎప్పుడైతే ఒక రూపం ఏర్పడిందో అప్పుడు ఏం చేస్తారు జనం? చూడండి, ఒకప్పుడు అడవిలో మీకు పడి ఉన్న బండకి ఎవరు దండం పెట్టలేదు,